హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. నేను మీ రమ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు. ఈ బొబ్బట్లని చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో కప్పుంపావు మైదా వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ను కూడా వేసుకోండి. ఏదైనా స్వీట్ ఐటెంలో సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా కలపండి. ఇక్కడ మనం పిండిని గట్టిగా కలపకూడదు. ఇలా పిండిని మీరు చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం బొబ్బట్లు చేసేటప్పుడు లోపల ఉండే పూర్ణం బయట ఉండే పిండికి చాలా బాగా పడుతుంది. కాబట్టి ఇలా కలుపుకొని దీనిపైన 2 నుంచి 3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి పిండి అంతటిని బాగా కలపండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పిండి అనేది స్టిక్కీగా అంటుకోదు. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకోండి. దీన్ని మనం 3 అవర్స్ వదిలేయాలి. ఇప్పుడు బొబ్బట్లో పెట్టే స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు శనగపప్పు వేసుకోండి. ఈ శనగపప్పుని ఒక 2 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక 1 అవర్ నానబెట్టండి. 1 అవర్ తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకొని వాటర్ అంతటిని వంపేయండి. ఇప్పుడు మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకోండి. స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వేయించండి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మొత్తం ఆవిరిపోయాక ఒకసారి పప్పును కలుపుకోండి. ఇక్కడ ఈ పప్పులోని ఇంకా కొంచెం వాటర్ మిగిలింది. ఇప్పుడు మీరు ఈ పప్పుని స్టవ్ పైన పెట్టేయండి. ఈ పప్పు అంతటిని ఒక గరిటతో కానీ లేదా పప్పు గుత్తుతో కానీ మెదుపుకోండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పప్పు అంతా మెదిపిన తర్వాత ఇందులోకి మనం 1 కప్ బెల్లం వేసుకోవాలి. మనం ఇక్కడ శనగపప్పు 1 కప్పు కాబట్టి బెల్లం కూడా ఒకే కప్పు వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని పప్పు అంతటిని కలిసేలా బాగా కలుపుకోండి. ఈ బెల్లం అంతా కరిగి పప్పు అనేది మరి కాస్త ఉడుకుతుంది. ఇలా పప్పు బెల్లం కలిసి ఉడికితే మనం చేసే బొబ్బట్లు అనేవి మంచి టేస్ట్ వస్తాయి. చాలామంది ఈ పప్పు బెల్లాన్ని మిక్సీలో వేస్తారు. అలా చేస్తే టేస్ట్ అనేది బాగోదు. అంతేకాకుండా బొబ్బట్లు అనేవి నిలవ ఉండవు. ఈ ప్రాసెస్లో చేస్తే బొబ్బట్లు అనేవి 1 వారం పాటు నిలవ ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే నెయ్యిని ఒక 3 to 4 స్పూన్స్ వేసుకోండి. ఇలా నెయ్యి ఇలాచీ పౌడర్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా పూర్ణం అనేది కొంచెం దగ్గరికి అయినప్పుడు మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పూర్ణం అనేది మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పూర్ణం అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు కలపండి. ఇలా పూర్ణం అనేది బాగా ముద్దలా రావాలి. ఇలా పూర్ణం మొత్తం బాగా దగ్గరికి అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పూర్ణం అంతా కుక్కర్ చుట్టూ స్ప్రెడ్ చేయండి. దీనివల్ల పూర్ణం అనేది త్వరగా చల్లారుతుంది. ఇలా పూర్ణం మొత్తం బాగా చల్లారిన తర్వాత వీటిని మనం నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ పూర్ణం అనేది చల్లారింది. ఇప్పుడు వీటిని ఉండలుగా చేసుకుందాం. ఇలా పూర్ణం మొత్తాన్ని మీకు నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసుకోండి. ఇలా చేసుకొని వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి బొబ్బట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక 10 రోజుల పాటు ఈ పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 3 గంటల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి చిన్న మైదా పిండిని తీసుకోండి. ఇందులో ఈ పూర్ణాన్ని ఫిల్ చేయండి. ఇలా ఫిల్ చేశాక ఎక్స్ట్రాగా వచ్చే పైనంతా పిండిని తీసేయండి. ఇప్పుడు వీటిని రౌండ్గా సర్కిల్లా చేసుకోండి. ఇలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పూర్ణాలని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి.
ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకోండి లేదా ఒక కవర్ అయినా తీసుకోండి. దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి ఈ పూర్ణాన్ని పెట్టండి. ఇలా మీరు ఫింగర్స్తో ఈ పూర్ణం అంతా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు బొబ్బట్లా చేయండి. ఇలా ఈ బొబ్బట్ని పల్చగా చెయ్యండి. ఇప్పుడు ఒక పెనం వేసుకోండి. పెనం హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. మనం ముందుగా చేసిన బొబ్బట్ని ఈ పెనంపై వేసుకోండి. బొబ్బట్టు చుట్టూ ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి. అలాగే మీరు బొబ్బట్టు వేపేటప్పుడు ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా మీరు 1 మినిట్ తర్వాత ఈ బొబ్బట్ని ఫ్లిప్ చేయండి. ఈ బొబ్బట్లని ఇలా రెండు వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని మీరు హాట్ బాక్స్లో తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన బొబ్బట్లను కూడా ఇలానే చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు రెడీ. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ నేతి బొబ్బట్లని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.